నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు దేశంలో పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం కేవలం ఎన్డీఏ మాత్రమే అన్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సేవా నిరతితో సేవను అందిస్తోందని వెల్లడి చిలకలూరిపేటలో 3 పార్టీల సభ వెలవెలబోయిందని విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని 5 ఏళ్ల క్రిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చారు అంటూ ప్రశ్న మార్పు కోసం సిపిఎం పేరుతో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలోని G+3 అపార్ట్మెంట్స్ లో జరిగిన కార్యక్రమం దేశంలో పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం కేవలం ఎన్డీఏ మాత్రమే అని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సేవా నిరతితో సేవను అందిస్తోందన్నారు. దేశ ప్రజల్లో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. PMAY కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇస్తే దానిలో 5,000 ఇళ్లు పల్నాడుకే ఇచ్చామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద ఏపీలో ఎలాంటి డబ్బు తీసుకోకుండా 1 కోటి మందికి నల్లా కనెక్షన్ ఇచ్చామన్నారు. చిలకలూరిపేట పరిధిలో జరిగిన ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని ప్రధాని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదన్నారు. గత 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఢిల్లీలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తేవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో 2 సంకల్పాలు తీసుకోవాలని, ఇందులో మొదటిది ఎన్డీఏ సర్కార్ను 3వసారి ఏర్పాటు చేయడమని పేర్కొన్నారు. చిలకలూరిపేటలో 3 పార్టీల సభ వెలవెలబోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నన్ను క్షమించు మోదీ, సీఎం జగన్ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు వేడుకున్నారని సెటైర్లు వేశారు. 5 ఏళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చింది అంటూ ప్రశ్నించారు. మోదీ ఉగ్రవాది లాంటివారు అన్న చంద్రబాబు 5 ఏళ్లు తిరిగేసరికి విశ్వ గురువులా కనిపించారా అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడలో పాచిపోయిన లడ్డూలు చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబులో ఈ మార్పుకు కారణం ఏమిటి? బాబు భజన మామూలుగా లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మాట్లాడుతుంటే మైకు మూగపోయిందన్నారు. సభ జరుపుకోవడం చేతకాని వాళ్లు వైఎస్ జగన్ ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. మీ పొత్తులు ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదంటూ తేల్చి చెప్పారు. మళ్లీ జగన్ కే ఎందుకు ఓటు వేయాలంటూ సిద్ధం సభల్లో చెప్పామన్న మాజీ మంత్రి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదని అన్నారు. తమకు ఓటు వేస్తే ఏం చేస్తారో చిలకలూరిపేట సభలో నేతలు చెప్పలేదంటూ పేర్కొన్నారు. ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరిపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పారు. మార్పు కోసం సిపిఎం పేరుతో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలోని G+3 అపార్ట్మెంట్స్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు CH బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే తమను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. వేసి 15 సంవత్సరాలైంది. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు 5 ఏళ్ళు, మల్లాది విష్ణు గారు 10 ఏళ్ళు చేశారు. ఇప్పటికి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇవ్వాలంట. అంటే 20 ఏళ్ళకి పూర్తి చేస్తారా? సిగ్గుపడాలి ఆ శిలాఫలకం చూసి ఆ నాయకులు. ఏది మంచి ఏది చెడు అని చెప్పనేటువంటిది 15 ఏళ్ళు చూశారు మీరు. 15 ఏళ్లలో ఏది మంచో ఏది చెడో మీకు అర్థమై ఉండాలా. ఎందుకనంటే 15 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి దాన్ని ఒక 5 ఏళ్ళు మార్చి చూడండి, మాకు అవకాశం ఇచ్చి చూడండి అని సిపిఎం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు తాగటానికి నీళ్లు లేవు, కృష్ణానది నీళ్లు అందించే పరిస్థితి లేదు, అట్ట దిగ్బంధనం అవుతూ ఉన్నాయి మీ రోడ్లు, వంతెనల నిర్మాణం సరైనటువంటి పద్ధతుల్లో లేదు. గొడవల ఫ్లైఓవరు ఎక్కడే ఉంది పక్కనే. ఆనాటి ధర్మాన ప్రసాదరావు మంత్రి భూమి పూజ చేసినటువంటి శిలాఫలకం ఏమైందని చెప్పని అడుగుతున్నాం. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్స్ ను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్స్ ను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోనూ మరియు 48 గంటలలో ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలు తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను పంపాలని ఆదేశించారు. సి విజిల్లో అందే ఫిర్యాదుల్లో 100 నిమిషాల్లోపు ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై, అదే రోజు మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై మరియు ఇతర ఫిర్యాదులపై 24 గంటలలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులపై తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తూ కేసులకు సంబంధించి వాస్తవ నివేదికను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే హోంశాఖకు పంపాలని సూచించారు. ఎల్యూఎస్ నగర్ ఆహ్వానం కళ్యాణ మండపం నందు సెంట్రల్ నియోజకవర్గ యాదవ సంఘం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోండా ఉమా, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేసినేని శివనాథ్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు హయాంలో మొట్టమొదటిసారిగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అన్నారు. అలాగే బీసీలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. బీసీల పార్టీ అని, టీడీపీ అని బీసీల అభ్యున్నతి కోసం చట్టసభల్లో అన్ని సామాజిక వర్గాలకు చట్టసభల్లో ఆ రోజు మొట్టమొదట అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. బీసీలకు కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి బీసీలను పూర్తిగా మోసం చేశాడని చెప్పారు.
భావితరాలకి ప్రజలకి అందరికీ కూడా ఒక అంటే ఒక గుర్తింపు పొందే వ్యక్తిలాగా ఉండాలి తప్పితే వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ లేకపోతే వాళ్ళ మాట తీరు కానీ ప్రజల్ని గౌరవించే విధంగా ఉండాలి తప్పితే ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం అది సంస్కారహీనం అని చెప్పేసి అనిపించుకుంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు సిద్ధాంతాల మీద విభేదించవచ్చు, లేకపోతే విధానాల మీద విభేదించవచ్చు, లేకపోతే అమలు చేసే తీరు మీద విభేదించవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆఖరికి ఇంట్లో మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళంటే ప్రజలకు ఒక గౌరవ భావం ఉంటుంది. వాళ్ళంతా కూడా ఏదో ఉన్నతులు అని ఒక భావనలో ఉంటారు ప్రజలందరూ కూడా. సో మన మాట తీరు ఆ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి తప్పితే నీచమైన కుసంస్కారంగా మాట్లాడితే అది ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్కృతి బాగా బలపడింది. అది నేను తీవ్రంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 18వ తేదీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కార్పొరేషన్లో జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో, సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ విజ్ఞప్తి చేశారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యనమల కుదురులోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుండి అష్రఫ్ ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేసే వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో అస్సాం, కరీం, భాషా, లతీఫ్, ఇమ్రాన్, రాజా, లంక కోటేశ్వరరావు, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు గడ్డ మీద మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడం కోసం విజయదుందుబి మంచి మెజార్టీ సాధించే దిశగా అడుగులు వేస్తూ ప్రజలందరితో కూడా మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఇంకా మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మేలు ఏ విధంగా వాళ్ళకి చేకూరింది, ఇంకా ఎవరైనా ఒకళ్ళో అరో మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా మేలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు ఇంటింటికి కూడా ప్రచారాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురు నుంచి ప్రారంభించాం. పెనమలూరు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ కూడా కలుస్తా, వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన గురుతర బాధ్యత పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆయన నాకు కల్పించారు. తప్పనిసరిగా నియోజకవర్గాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటంలో, పేద ప్రజల సమస్యలను తీర్చడంలో, పేదలకి మేలు చేయటంలో నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు కూడా నిత్యం ఈ పాటికే అన్ని మీటింగుల్లో కూడా నా ఫోన్ నెంబర్తో సహా నా అక్కచెల్లెమ్మలకి ఇచ్చా.
వాళ్ళు నిత్యం నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నా. ఇంకా కొన్ని వాళ్ళ ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నా. ఈరోజు నన్ను నమ్మారు, జగనన్న అడుగు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నినదిస్తున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలకు చేరువవుతా, ప్రజల మనసులో చూరకుంటా, నియోజకవర్గాన్ని ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి దిశగా నడిపిస్తానని చెప్పేసి మీ ద్వారా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నాను. కష్టపడే గుణం, పని చేసే తత్వం మీ జోగి రమేష్కి ఉంది. ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, ఇక్కడే ఉంటా, మీ మధ్యనే ఉంటా, ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు జోగి రమేష్ గారు 1వ వార్డు నుంచి కడప గడప ప్రోగ్రాం ప్రారంభించేశారు. దీనికి లోకల్గా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇటు సానుభూతి పరులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అయితే ఒకటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 175 ఏమైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇక్కడ స్పందన మాత్రం బ్రహ్మాండం కనబడతా ఉంది. ఈ పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారిని 50,000 అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని మరి ఇంకోసారి మంత్రిగా ఏర్పాటు చేసుకోవడం కోసం సంసిద్ధంగా ఉన్నాము. ఆయన కోసం మేము ఎలక్షన్ల వరకు చివరి రోజు వరకు, చివరి మెట్టు వరకు మేము ఆయన ద్వారాగా పోరాడుతూనే ఉంటాము. పేద ప్రజలకు అండగా నిలిచింది వైసీపీ నేతలే అని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొండ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట డబ్బులు దండుకుంటే తమ నేత జగనన్న మాత్రం రూపాయి ఖర్చు లేకుండా పేదల కళ సాకారం చేశారన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తన ప్రచారంలో భాగంగా 40వ డివిజన్ 25వ సచివాలయ పరిధిలో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రెడ్ల ఆంజనేయ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా జగనన్న సాగిస్తున్న పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట డబ్బులు దండుకుంటే తమ నేత జగనన్న మాత్రం రూపాయి ఖర్చు లేకుండా పేదల చిరకాల స్వప్నం నెరవేర్చి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేశారని వివరించారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించి జగనన్నకు కానుక అందజేస్తామని వారు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 40వ డివిజన్ 122వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమం కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తూ, ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని స్థానిక అధికారులను పిలిచి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం. మరి ఎంతో అభివృద్ధి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరుస్తున్నాం. అలాగే కోట్లాది రూపాయలతో డివిజన్లో అభివృద్ధి చేసి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే క్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు అందుబాటులో ఉంటూ స్థానిక ప్రజలకి అన్ని విధాల ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఇన్ని అవసరాలు తీరుస్తూ, ఇన్ని పథకాలు ఇస్తూ మేము ముందుకెళ్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే హారతులు పలుకుతున్నారు. అయ్యా మేము జగనన్నకే ఓటేస్తాం, మా జగనన్న మాకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ పథకాలతో మా పిల్లలు చదువుకుంటున్నారు. వృద్ధులకు కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖుకే. అలాగే కొండ ప్రాంతం నివసించే వారికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ఆదుకోలేదు. మరి ఈరోజు కొండ ప్రాంతం నివసించే వాళ్ళకి జగనన్న
రెగ్యులైజేషన్ చేసి వాళ్ళ మహిళల పేరు మీద ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జగనన్న పాలనలో మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం లభిస్తుందని. అలాగే కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళు కూడా నాయకుడు కూడా కొండ ప్రాంతాన్ని మెట్లెక్కిన నాయకుడు లేడు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి గడపకి వెళ్ళి కొండ పై ప్రాంతాన్ని కూడా వెళ్ళి చూసి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు మన 40వ డివిజన్లోని 122వ సచివాలయం పరిధిలో మరి ఉదయం నుంచి కూడా మనం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఇదిగో ఈ పనులు చేశాము అని చెప్పేసి కాళ్ళు ఎగరేసుకొని ఈరోజు గడప గడపకు మరి గర్వంగా ఓటు వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఈరోజు మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఈ డివిజన్లోనే దగ్గరగా 25 కోట్లు గతంలో ఎంతో కాలం నుంచి ఈ డివిజన్ను పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీలు ఏ రోజు కనీసం ఒక రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దగ్గరగా 25 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పటి వరకు ఈ సచివాలయం పరిధిలోనే హనుమయ్య వీధి కావచ్చు, పోపూరు వారి వీధి కావచ్చు, గుడివాడ రామారావు వీధి కావచ్చు, అదేవిధంగా అమృత అపార్ట్మెంట్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా సీసీ రోడ్లు వేసాము. ఇప్పుడు ఆకుల రాజేశ్వరరావు మిల్ రోడ్డు ఇది కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అర్హత గల యువకులు ఏప్రిల్ 15వ తేదీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచిస్తోంది. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం 8 అప్లికేషన్ను ఆన్లైన్లో లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయవచ్చు. ఎన్నికల సహాయ అధికారి, పోలింగ్ కేంద్రం అధికారికి కూడా ప్రత్యక్షంగా దరఖాస్తును అందజేయవచ్చు. వివరాలు కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఓటు నమోదు ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తోంది. మాజీ మంత్రి జవహర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఎంఆర్పీఎస్ నేతలు, మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల దండోరాల రాష్ట్ర కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల నేతలు మాట్లాడారు. చంద్రబాబు జోహార్ విషయంలో చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నీతి నిజాయితీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎంతో కష్టపడి పనిచేసే జవహర్ విషయంలో న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎంఆర్పిఎస్ ఎంసీడీకేడీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన అంశం మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కొత్తపల్లి శామ్యుల్ జవహర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిరాకరించిన విషయాన్ని ఎంఆర్పిఎస్ ఎంసీడీకేడీ నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి కష్టకాలాల్లో ఉన్నప్పుడు కొత్తపల్లి శామ్యుల్ జవహర్ గారు చాలా క్రియాశీలంగా పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక మంత్రిగా ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర విభజన జరిగినాక అనేక ఒడిదుడుకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జాతిని ఒక ఐక్యంగా ముందుకు నడిపించి ఒక కార్యాచరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి అనేక సమస్యలను అడ్రస్ చేస్తూ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలంగా పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టకాలాల్లో ఉన్నప్పుడు మాదిగల సహాయం తీసుకోవడం,
తర్వాత మాదిగల్ని విస్మరించడం అనేది కొంతకాలంగా నడుస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు వర్గీకరణ విషయంలో 2000లో వర్గీకరణ చేసే కాడ క్రియాశీలక పాత్ర పోషించాడు. తర్వాత రెండో దఫా ఉద్యమ కార్యాచరణ జరుగుతున్న క్రమంలో రాష్ట్ర విభజన జరిగినాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో మౌనం పాటించడంతో పాటు మాదిగల్ని ప్రాధాన్యత ఇచ్చే కాడ, రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చే కాడ చిన్నచూపు చూసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళకేమో పెద్దపేట వేశాడు. ఉదాహరణ జూపుడి ప్రభాకర్ గారు, ఆయన వైసీపీ తరఫున ప్రకాశం జిల్లాలో కొండేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి దళితులపై నిత్యం దాడులు, అత్యాచారాలు, మానభంగాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుల వివక్ష వ్యతిరేక పోరాట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆరోపించారు. మనువాద మతోన్మాద ఆర్ఎస్ఎస్ మోదీ వల్ల లౌకిక రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. బీజేపీ విధానాలను ప్రత్యక్షంగా పరోక్షంగా అమలు చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత సమస్యలపై, దళిత డిక్లరేషన్పై రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, దళిత డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, పౌర హక్కుల నేత పిచ్చుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వ్యక్తం చేశారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత హక్కులను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకు అధికారం దక్కకుండా వామపక్షాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. మనవాద మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేసి వాటికి ఉన్నటువంటి రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దళిత సమస్యలపైన, దళిత హక్కులపైన, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పి, దానికోసంగా సామాజిక న్యాయం ఈరోజు దేశంలో జరిగేటువంటి క్రమంలో ఈ సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి రాజకీయ పార్టీలు దళిత సమస్యలని, దళిత హక్కులని తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేర్చి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసంగా దళిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అది రాజకీయ సమస్యల, ఆర్థిక సమస్యల, సామాజిక సమస్యల, ఆ సమస్యల పరిష్కారంలో ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే దాడులకి పాల్పడుతున్నటువంటి ఆధిపత్య అగ్రకుల ముద్దాయిలతో ఉన్నారో వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారిని శిక్షించడంలో ఏమాత్రం కూడా లేదు. వాళ్ళకి పార్టీ వాళ్ళు సిఆర్పిసి కింద బెయిలిస్తూ ఉన్నారు. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడ చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ అధికారులకు వచ్చినటువంటి ప్రారంభంలో 2014లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళైనా సప్లాన్ చట్టం లేదు. మన రాష్ట్రంలో ఉన్న చట్టాన్ని నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని పక్కదారి పట్టించి నవరత్నాలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసంగా ప్రయత్నం చేయాలి. అదే క్రమంలో ప్రమోషన్ రిజర్వేషన్లని కల్పించాలి. అట్లనే ప్రభుత్వ రంగం తగ్గిపోయి ఈరోజు ప్రైవేట్ రంగం పెరుగుతుంది కాబట్టి ప్రైవేట్ రంగ రిజర్వేషన్లని కాపాడుకోవాలని చెప్పి దాంతో ఈరోజు దళిత సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మొత్తం 25 రకాల సమస్యల మీద ఈరోజు దళిత సంఘాలని పెట్టాం. వాళ్ళు సూచన సలహాలతోటి దీన్ని అంగీకరించి ఈ యొక్క దళిత సమస్యలు అయితే ఉన్నాయో వీటిని
రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి డిమాండ్తో పాటుగా ఈరోజు దేశంలో బీజేపీని మన రాష్ట్రంలో ఆ బీజేపీని అంటకావుతున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం, జనసేనలను కూడా నలుగురు ఓడించి ఆ రకంగా వామపక్ష ప్రజా శక్తులకి దళిత సంఘాలుగా, దళిత ప్రజలుగా మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం కేవలం ఎన్డీఏ మాత్రమే అన్న ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సేవా నిరతితో సేవను అందిస్తోందని వెల్లడి. చిలకలూరిపేటలో 3 పార్టీల సభ వెలవెలబోయిందని విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. 5 ఏళ్ల క్రిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చారు అంటూ ప్రశ్న. మార్పు కోసం సిపిఎం పేరుతో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలోని G+3 అపార్ట్మెంట్స్ లో జరిగిన కార్యక్రమం. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.